ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాలని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి వర్తమానము 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇమ్మానుయేలు అని పేరు పెట్టమంటున్నాను. ఇమ్మానుయేలు అంటే అర్థము తోడు, దేవుని యొక్క తోడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకి తోడై ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన తోడైన దేవుడు. ఆయన ఈ భూమి మీదకి ఆయన ఎందుకు శరీరధారికి వచ్చాడంటే, ఒంటరిమైన జీవితంలోనూ ఆదరణ లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేక కోల్పోతున్న ప్రజలకి కృపగల దేవుడు ఆయన తోడై ఉండి జీవితకాలం అంతా ఆయన నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన కనుక ప్రియ దేవుడి బిడ్డ, మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. కొంతకాలం మాత్రం మన తోడై ఉంటారు. కొంత శ్రమ, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు మన జీవితంలో కలిగినప్పుడు మనము తోడై, నీతో జీవితకాలం అంతా తోడై ఉండని వాగ్దానం చేసిన వారు ఈరోజు దూరం అయిపోయి కన్నీటితో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఆయన ఎవరు అంటే, ఆయన నీకు జీవితకాలం అంతా ఆయన్ని నిడవక ఎడబాయిక ఆయన మనకి తోడై ఉండి నడిపించే దేవుడు. ఉదయకాల ప్రభులో ప్రియ దేవుడి బిడ్డ, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఎవరు నీకు దూరం అయిపోయారు, ఏ సమస్య నీ జీవితాన్ని అంటున్నాయో, ఆయన ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉంటానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకు తోడై ఉంటే మన జీవితంలో జరిగే కొన్ని కార్యాలు, మన జీవితంలో ఆయన తోడై ఉండి మరి చేసే కొన్ని అద్భుత కార్యాలు ఈ సమయంలో మనము కొన్ని ధ్యానం చేద్దాం. చదవండి. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక దావీదు యొక్క జీవితము అతను అంతకంతకు వర్ధిల్లినట్టు మనం చూస్తున్నాం. ప్రియ దేవుడి బిడ్డ, దావీదు ఇశ్రాయేలుకి రాజుగా అయిన తర్వాత తన జీవితంలోకి ఫిలిష్తీయులు అనేక సార్లు యుద్ధానికి వచ్చారు. కనుక దేవుడు తోడై ఉండి వారి యొక్క ఫిలిష్తీయుల్ని జయించడానికి, ఫిలిష్తీయులకు జయాన్ని కలుగ చేయడానికి ప్రభు అతను తోడై ఉండి వారిని జయించడమే కాకుండా రాజుగా అతను అంతకంతకు వర్ధిల్లినట్టు మనం చూస్తున్నాం. కనుక దావీదుకు దేవుడు తోడై ఉండడానికి కారణం ఏంటంటే, దావీదు దేవుని సన్నిధిలో ఒక విధేయత కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో అతను విధేయత కలిగి అతని ప్రభు యొక్క మార్గంలో నడుస్తున్నవాడుగా చూస్తాం. ప్రభు దగ్గర దావీదు విచారించకుండా ఏమీ చేయడండి. అంతేకాకుండా మనం గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, అతను ఏ పని చేసినా కూడా దేవుని యొక్క సహాయము, ప్రభువా నీ సహాయం నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలి అని కోరుకొని ప్రభుతో నడిచేవాడు. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు దావీదు యొక్క జీవితంలో అతను ఇంకా మనం గమనించినప్పుడు దేవుని సన్నిధిలో నీతిగానో యథార్థంగా జీవిస్తున్న జీవితం కనుక దేవుడు దావీదుకు తోడై ఉండి అతన్ని అంతకంతకు ప్రభు వర్ధిల్లింపు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను కూడా వర్ధిల్లింపు చేయాలని, ప్రభువుకు నీకు తోడై ఉండాలని, ప్రభు నువ్వు అడుగుపెట్టి ప్రతిదీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ప్రభు మార్చాలని కోరుకుంటున్నాడు. అయితే దావీదులాగా నీవు దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉంటావా? దేవుని సన్నిధిలో విచారించే వ్యక్తిగా ప్రభు యొక్క నువ్వే పని చేసినా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏది చేసినా కూడా ఆయన దగ్గర విచారించి
మరి ఆయన దగ్గర ప్రార్థన చేసి ఇది దేవుని యొక్క చిత్తమా కాదో తెలుసుకొని, ఆయన చిత్తమా కాదో తెలుసుకొని ఆ ప్రకారం నువ్వు నడగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు చేసే ప్రతి దాంట్లో నా దేవుడు ఆయన నిన్ను అంతకంతకు ఆయన వర్ధిల్లింపు చేయటం సర్వశక్తుడు ఆయన. కనుక ప్రతి విషయానికి జయాన్ని ఇవ్వగల దేవుడు ఆయన. కనుక దేవుని మీద మనం విధేయత కలిగి ప్రభు దగ్గర సహాయం కోరుతూ ప్రభు దగ్గర యథార్థత కలిగి నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో, ప్రియ దేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అంతకంతకు వర్ధిల్లినట్లుగా నీవు కూడా అంతకంతకు వర్ధిల్లును గాక. ఈ ఇమ్మానుయేలైన యేసయ్య దేవుడు తోడయ్యుండి, దేవుడు మనకు తోడయ్యుండి ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఏ ఆశీర్వాదాలకు దూరం అయ్యావో, ఏ కృపను దూరం అయ్యావో, నీ జీవితము వర్ధిల్లని స్థితిలో ఉందేమో, నీవు అంతకంతకు ఈ వాక్యం నేను తాగుతుండగా, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుండగా ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, దేవుని దగ్గర రా, ఆయన దగ్గర నువ్వు విచారించు, ఆయన దగ్గర ప్రార్థన చేయి, ఆయన ఎందుకు విధేయత కలిగి నువ్వు ఉండు. నిశ్చయంగా నా దేవుడు నీకు తోడై ఉండి ఆయన అంతకంతకు నిన్ను వర్ధిల్లింప చేయనుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండోదిగా మనం గమనించినప్పుడు రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం మనం చదివినప్పుడు, యెహోవా అతనికి తోడుగా ఉండిన కనుక తాను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు హిజ్కియా రాజును మనం మద్దించాడు. హిజ్కియా రాజు కూడా దేవుడు తనకు తోడై ఉండి తను వెళ్ళిన ప్రతి స్థలంలోనూ, వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ, ఎక్కడికి వెళ్ళినా అతనికి దేవుడు జయాన్ని ఇస్తున్నట్టు మనం చూస్తాం. ప్రియ దేవుడి బిడ్డ, హిజ్కియా రాజు యొక్క జీవితం చూసినప్పుడు చిన్న వయసులోనే ఒక రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా అభిషేకించబడ్డ తన జీవితంలో చూడండి, తన తండ్రి గారి కట్టిన బలిపీఠములు కానీ, విగ్రహ సంబంధమైనవి కానీ అవన్నీ దూరపరుచుకొని దేవుని యొక్క క్రమంలో నడుస్తూ, దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా జీవిస్తూ, ప్రభువులో ప్రార్థన చేస్తున్నట్లుగా, ప్రభు సన్నిధిలో అతను విశ్వాసం కలిగి జీవిస్తున్నట్లుగా, ఈ లోక సంబంధమైన కానీ ఏవి తన జీవితంలో రాకుండా ప్రభువుతో నడుస్తూ ప్రభు తోడును కోరుకుంటున్నాడు కనుక ఈ దేవుడి బిడ్డ, హిజ్కియా రాజు యొక్క జీవితం మనం చూసినప్పుడు దేవుడే తోడై ఉండి అసాధ్యమైన కార్యాలను దేవుడు తన జీవితంలో సాధ్యపరచడానికి దేవుడు కృప చూపించాడు. కారణం ఏంటంటే ప్రభు అతనికి తోడై ఉన్నాడు కనుక. ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు మనకు తోడై ఉంటే ఆయన ఏం చేస్తాడంటే నువ్వు అడుగుపెట్టే ప్రతి దాన్ని నీకు, నువ్వు ఏదైతే దేని కొరకైతే అడుగు పెడుతున్నావు దాంట్లో నీకు జయాన్ని అనుగ్రహించిపోతున్నాడు ఆయన. నీ జీవితంలో ఒక జయాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఏది తలస్తున్నావో అపచయం పాలవుతున్నవేమో, ఏది తలంచిన ముందుకు పోలేని పరిస్థితులు ఉన్నవేమో. ఇక్కడ హిజ్కియా రాజు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అతను దేవుని యొక్క సన్నిధిలో తన తండ్రిలాగా ప్రవర్తించలేదు, కానీ దావీదును ఆధారం చేసుకొని జ్ఞాపకం చేసుకుంటూ పితరులు దేవుని యొక్క సన్నిధిలో ఎలా నడిచారు, దేవుని సన్నిధిలో ఎలా జీవించారు, తన జీవితాలను ఒకసారి పరీక్షించుకొని, ప్రియ దేవుడి బిడ్డ, విగ్రహ సంబంధం ఏవి తన జీవితంలోకి రానిలేదు కనుక తన జీవితంలో దేవుని దగ్గర విచారించాడు, దేవుని దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని దగ్గర చూసినప్పుడు నెమ్మదిగా సమాధానం కలిగి తాను వెళ్ళిన చోట ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నువ్వు పూనుకున్న ప్రతి పని సక్సెస్ కావాలంటే, నువ్వు వెళ్ళే ప్రతి ఉద్యోగ వ్యాపారంగా అక్కడ గొప్ప జయం నీకు అనుగ్రహించాలంటే నువ్వు దేవుని సన్నిధికి రా. ప్రభువు సన్నిధిలో ఉండి ఒకవేళ లోక సంబంధమైనవి, విగ్రహ సంబంధమైనవి ఏవైనా ఒకవేళ నీ జీవితంలో ఉంటే, పాపం సంబంధించి నీ జీవితంలో ఉంటే అవి విలిసి నువ్వు దేవుని యొక్క సన్నిధికి రాగలిగితే, దేవుని సన్నిధిలో ఆధారపడగలిగితే, ప్రభువును ఆనుకోగలిగితే, ప్రభువును విచారించగలిగితే, ప్రభువును ప్రార్థన చేయగలిగితే, నువ్వు అడుగుపెట్టి ప్రతిదీ నా దేవుడు నీకు జయాన్ని అనుగ్రహించి గొప్ప కార్యం జరుగును కాక. అనేక మంది నేను చూసి ఆశ్చర్యపడే కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ప్రభు నేను ఘనతాస్పదంగా మార్చిపోతున్నాడు కనుక హిజ్కియా రాజుని దేవుడు ఘనతగా మార్చాడు. హిజ్కియా రాజుకు ప్రతి విషయంలో జయాన్ని ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకే ఒక కారణం, ప్రియ దేవుడి బిడ్డ, అతను విగ్రహ సంబంధించి తండ్రి మార్గంలో తన
విగ్రహ సంబంధమైన వాటికి రాజీ పడకుండా ప్రభుత్వం నిలిచి ఉన్నాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు, ప్రభు దగ్గర విజయపడ్డాడు. ప్రతిదీ ప్రభు దగ్గరే నిలిచి ప్రార్థన చేశాడు కనుక గొప్ప జయాన్ని ఇచ్చినట్లుగా నీ ఉదయకాల సమయం దేవుని యొక్క సన్నిధికి రా, దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని గొప్ప జయాన్ని ప్రభు అనుగ్రహించును కాక. మూడోదిగా మన శుద్ధం ప్రియ దేవుడి బిడ్డ, దేవుడు తోడు ఉంటే మన చేతులు సరిగా కార్యము. ఎస్రా గ్రంథము 8వ అధ్యాయము 31. దేవుని హస్తము మాకు తోడుగా నుండిను, శత్రువుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మును తప్పించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఎస్రా అంటున్నాడు, దేవుడు మా మార్గములంతా ప్రభు తోడుండి అనేక శత్రువులు మా వెంటాడుతున్నా కూడా ఆ శత్రువులన్నిటిలో నుంచి దేవుడు మాకు జయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ శత్రువుల యొక్క చేతిలో ఉన్న దేవుడు ఏం చేశాడు? మమ్మల్ని కాపాడాడు. ఇప్పుడు దేవుడు మాకు తోడై ఉండి కాపాడాడు అంటున్నాడు. ఇక్కడ మనం చూసినాం, దేవుడు మాకు తోడై నడిపించాడు అంటున్నారు. కారణం ఏంటంటే చూడండి, వీళ్ళు ఆహాబు నది దాటుకొని యెరూషలేముకు వస్తున్న సమయంలో అనేక శత్రువులు వారిని వెంబడించారు. వారి మీదకి వచ్చినప్పటికీ దేవుడు మాకు తోడై ఉన్నాడు. ఒకవేళ దేవుడే మాకు తోడై ఉండకపోతే శత్రువు చేత పట్టబడి మా పరిస్థితులు ఎలా ఉండేయో. ప్రియ దేవుడి బిడ్డ, వారు దాటడానికి, వారు ప్రయత్నించడానికి ఇక్కడ మనం చూసినప్పుడు ఎస్రా జీవితాన్ని మనం గమనించినప్పుడు వారు శత్రువుల చేతులను తప్పించబడటానికి వారు ఉపవాసం ఉండి కన్నీరు పెట్టి ప్రార్థిస్తున్నట్టు మనం చూస్తున్నాం. నీ జీవితంలో శత్రువు చేతులను తప్పించబడాలంటే, శత్రువుని తప్పించబడి నీవు ముందు కొనసాగించబడాలంటే, శత్రువు చేతిలో పడకుండా నువ్వు కాపాడబడాలంటే నీవు దేవుడు నీకు తోడై ఉండాలి. అంతేకాకుండా వీరు చేసినట్టు వీరేం చేశారంటే ఉపవాసం ఉండి ప్రభువుని ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రభువుని కన్నీరు పెట్టారు. వారి యొక్క ఉపవాస ప్రార్థన ఆలకించే దేవుడు, వారి కన్నీటిని ప్రార్థన ఆలకించిన దేవుడు వారు శత్రువు చేతిలో పడకుండా వారి యొక్క నదిని దాటించి యెరూషలేముకు వారు సురక్షితంగా రావడానికి ప్రభు కృప చూపించాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఏ శత్రువు చేతిలో ఉన్నావు, ఏ శత్రువు చేతుల నుంచి నువ్వు తప్పించబడాలనుకుంటున్నావో, ఏ అపవాదిక తంత్రాలను తప్పించబడాలనుకుంటున్నావో, ఏ బంధకాలను ఉన్నావో, ఏ శత్రువు యొక్క కబంధ హస్తాల్లో ఉన్నావో, దేవుడు నీకు తోడై విడిపించబడాలంటే ఎస్రా అంటున్నాడు, వారు ఉపవాసం ఉండి దేవుని చేతుల్లో కన్నీరు పెట్టి ప్రార్థించి శత్రువు చేతులు పడకుండా వారు ఆ నది దాటి యెరూషలేముకు వచ్చినట్లుగా ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఒక ఉన్నతమైన దీవులు, నువ్వు ఉన్నతమైన మేలు పొందుకోవాలంటే, శత్రు యొక్క కబంధాస్తుల నుంచి వారు సంఖ్యలు తెంచబడాలంటే ప్రభుత్వంలో ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ప్రభుత్వంలో ప్రభువా నీ తోడు నాకు కావాలయ్యా, నీ సహాయం నాకు కావాలని ప్రభువుని అడుగు. నీకు ప్రభువు తోడయుండి ఏ శత్రువు చేతులు ఉన్నవో ఆ శత్రువు చేతుల నుంచి నా దేవుడు నిన్ను విడుదల దాయిచ్చాను గాక. ఏ శత్రువు నీకు కబంధస్తాలు ఉండి ఈరోజు ఏ ఆశీర్వాదాలు లేక, మేలు లేక, దీవెన లేక కృంగిపోతున్నావో, ఇదిగో మనకి ఇమ్మానుయేలు దేవుడుగా తోడయుండే దేవుడు శత్రువు యొక్క చేతుల నుంచి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకు విడుదల దాయిచ్చాను గాక. శత్రు కబంధాస్తులను నా దేవుడు నీకు విడుదల దాయిచ్చాను గాక. ప్రభువుని అడుగు, ప్రభువా ఈ శత్రువు చేతులను విడిపించయ్యా, నన్ను కాపాడయ్యా, ఇదిగో నీ తోడు నాకు కావాలి ప్రభా, ఇదిగో నీ కృప నాకు కావాలయ్యా. దేవుని యొక్క సహాయం కోరు. ప్రియ దేవుడి బిడ్డ, శత్రువు చేతుల నుంచి, అపవాదిక తంత్రాల నుంచి మనం బయటకు రావాలంటే దేవుని యొక్క సహాయం మనకు కావాలి. కనుక అంటున్నాడు ఎస్రా అంటున్నాడు, దేవుడు మాకు సహాయం కొన్నాడు, దేవుడు మాకు తోడుకున్నాడు. వాడు శత్రు చేతులు పడకుండా, ఒకవేళ తెలుసో తెలియక శత్రు చేతులు పడ్డావేమో, శత్రువు రకరకాల జీవితాన్ని పాడు చేస్తున్నాడేమో, ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని అడుగు, ప్రభువా నీకు సహాయం కావాలయ్యా, నీ తోడు నాకు కావాలి ప్రభువా, ఈ శత్రు నుంచి నన్ను విడిపించు, ఇమ్మానుయేలు దేవా మాకు తోడై ఉండయ్యా. ప్రియ దేవుడి బిడ్డ, దేవుని యొక్క తోడు నీ జీవితంలో లేకపోతే శత్రువుని విడిపించబడలేవు. ఇంతవరకు ఒకవేళ దేవుడు తోడై ఉండి అనుకుంటున్నావేమో, అయితే నీకు శత్రువు చేతులు జయం కలగాలంటే, శత్రువు చేసే గొప్ప విజయం కావాలంటే, శత్రు యొక్క కబంధాస్తాల నుంచి ఇదిగో నువ్వు బయటికి రావాలి అంటే కృపగల దేవుడు మనకు తోడై ఉండాలా. ఆ నీకు తోడై ఉండి శత్రువు నుంచి కాపాడి
నీకు క్షేమము దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, స్తోత్రాల స్వామి. ఇదిగో ఇమ్మానుయేలు దేవుడుగా మాకు తోడై ఉంటానని చెప్పిన దేవా, నీకే స్తోత్రాల స్వామి. యేసయ్య, ఆ దినం ప్రభా దావీదుకు మీరు తోడై ఉండి నా తండ్రి, దావీదుని మీరు అంతకంతకు వర్ధిల్లింపు చేశారని, అదే ప్రభా హిజ్కియాకు తోడుండి ప్రభా నీకే స్తోత్రాలయ్యా. అతను అడుగుపెట్టి ప్రతి దాంట్లో మీరు జయాన్ని ఇచ్చారు నా తండ్రికి స్తోత్రాలయ్యా. ఎస్రాకు మీరు తోడై ఉండి శత్రువుల నుంచి మీరు శత్రువు చేతులు పడకుండా మీరు కాపాడినట్లు ప్రభా మీరు మాట్లాడారయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి దావీదుకు తోడై ఉండి తండ్రి నీకు స్తోత్రము తండ్రి. ప్రభా నీకు హిజ్కియాకు తోడైన దేవా, అదేవిధంగా ప్రభా నీకే స్తోత్రాల స్వామి. ఎస్రాకు తోడేయండి గొప్ప జయాన్నిచ్చి సర్వశక్తుడా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎవరైతే నీ తోడు కోరుకుంటున్నాడో ఇమ్మానుయేలుగా దేవుడిగా మీరుండి వారికి విడిపించిన ఆ తండ్రి వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు కలుగజేసి నీ నామని కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.